హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇట్స్ మీ మోనీ మోన్స్. వాళ్ళ వ్లాగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ అందరూ కొన్ని వేడివేడి అన్నం వండాను. సో కర్రీ అన్నమాట. ఈ కర్రీ ఏంటంటే ఎవరో యూట్యూబ్లో పెడితే చూశాను. ఆల్ వెజిటేబుల్స్ వేసి కర్రీ చేశారు. వాటిలో నేనేం వెజిటేబుల్స్ అంటే మార్నింగ్ వస్తూ గ్రౌండ్కి వెళ్ళేసి వస్తూ వెజిటేబుల్స్ తీసుకొచ్చాము. మునక్కాయ, దోసకాయ, వంకాయ ప్లస్ మామిడికాయ అన్నీ తీసుకొచ్చి అన్నీ కట్ చేసి కూర వండాను. కూర వండి దాంట్లో ఒట్టిగా ఎందుకు ఉండాలని చెప్పి తాటాకు చేపలు తీసుకొచ్చి దాంట్లో వేసి అన్నీ మిక్స్ చేసి కర్రీ వండాను. నాకు మాత్రం ఒక అన్నం ముద్ద వేడివేడిగా ఉంది, కాలుతుంది. అయినా తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మునక్కాయ కూడా జ్యూసీగా ఉంది. మునక్కాయ అయితే నేను అని చెప్పడమే కానీ తినలేదు, ఎక్కడ కూడా చూడలేదు ఇన్ని వెజిటేబుల్స్ చేస్తారా. వంకాయ, మునక్కాయ, గోంగూర చేప, వంకాయ చేప, బెండకాయ చేప చేస్తారు, కానీ ఇలా చేయడం అనేది నేను ఎప్పుడూ చూడలే. మా తాతయ్య అంటాడు, రే నాకేం కూర వద్దురా, మీరు ఏం కూర వేసుకున్న ఒక్క చేప అయినా వదలండి. అంటే మన కూర దగ్గరలో ఒక చేప వదిలితే అది చుట్టూరు తిరుక్కొని వస్తుందంట. ఆ స్మెల్కే కూడు మొత్తం తినేసేయచ్చు, అన్నం మొత్తము అని చెప్పిండు. మా చెల్లెలకు కూడా ఇలా చేపల కూర అంటే చాలా ఇష్టం. వెజిటేబుల్స్ వేసి వండడము నేను కొత్తగా ట్రై చేసినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎక్కువ టిఫిన్ చేస్తారు కాబట్టి ఆఫ్టర్నూన్లో కొంచెం రైస్ తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తీసుకొని, మేము కూడా చూడండి ఉండేది ఇద్దరమే, అయినా నేను ఎక్కువ క్వాంటిటీలోనే కర్రీ చేస్తాను ఒక్క పూటకైనా కూడా. వెయిట్ రారు, చాలా హెల్తీగా కూడా ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మూన్ ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.